హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ 2 వీడియోలు చూసే ఉంటారు. మెట్రికులేషన్ లెవెల్ మీద వితౌట్ ఎక్స్పీరియన్స్ పోస్టులు అండ్ ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టు, హైయర్ సెకండరీ లెవెల్ మీద వితౌట్ ఎక్స్పీరియన్స్ పోస్టులు చూసే ఉంటారు. ఇప్పుడు డిగ్రీ మీద అండి. ఇందులో కూడా ఏదైనా ఒకదానికి మీరు అప్లై చేసుకోవాలి. కొంచెం చూసి అప్లై చేసుకోండి, ఓకేనా. ఇందులో క్వాలిఫికేషన్ ఏంటిది, ఏ పోస్టుకి ఎలిజిబుల్ అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి. నార్త్ రీజియన్లో 15424 అకౌంట్స్ క్లర్క్ అండి. దీనికి వచ్చేసి డిగ్రీ ఇన్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలండి. అంటే డిగ్రీలో ఒక సబ్జెక్టు మ్యాథ్స్ కంపల్సరీ ఉండాలి మీరు చేసిన దాంట్లో, ఓకేనా. తర్వాత ఎన్ఆర్ 20724 అకౌంట్స్ క్లర్క్ ఉంది కదా, టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా. దీనికి డిగ్రీ ఇన్ మ్యాథ్స్, ఇందులో కూడా సేమ్ అండి, మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ, ఓకేనా. తర్వాత ఎన్ఆర్ 22224 యూడీసీ అండి, అంటే అప్పర్ డివిజన్ క్లర్క్. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్లేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత ఎన్డబ్ల్యూ నార్త్ వెస్టర్న్ రీజియన్లో 12424 యూడీసీ, ఇది కూడా అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. ఎవరైనా చేసుకోవచ్చు, డిగ్రీ ఆర్ ఈక్వలెంట్, అంటే డిగ్రీ కాకుండా వేరే కోర్సులు అలా చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. తర్వాత నార్త్ వెస్టర్న్ రీజియన్లో 12524 డియూ, అంటే డాటా ఎంట్రీ ఆపరేటర్, టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఎనీ డిగ్రీ అండి. తర్వాత సిఆర్ 15, అంటే సెంట్రల్ రీజియన్ 15723 హెడ్ క్లర్క్ అండి, టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఎనీ డిగ్రీ, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత కేకే 10424 యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్, ఎనీ డిగ్రీ అండి, యూడీసీ ఒకటే ఉంది వేకెన్సీస్, ఓకేనా. తర్వాత కర్ణాటక కేరళ రీజియన్లో 10824 ప్రోగ్రామ్ అసిస్టెంట్ అండి, ఇది కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్లేదు, ఒకటే ఉంది టోటల్ వేకెన్సీస్. తర్వాత వెస్ట్రన్ రీజియన్లో 14424 యూడీసీ, టోటల్ ఒకటే వేకెన్సీ ఉందండి, ఇది కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక మన సౌత్ రీజియన్కి వస్తే 10224 సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండి, దీంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే డిగ్రీలో కెమిస్ట్రీ లేదంటే ఫార్మసీ లేదంటే బయోకెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి, ఓకేనా. తర్వాత ఎస్ఆర్ 11024 అసిస్టెంట్ కెమిస్ట్, టోటల్ ఒక వేకెన్సీ ఉందండి, దీనికి కూడా సేమ్ అండి, డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఉండాలి, సబ్జెక్టు లేదంటే ఫిజిక్స్ ఉండాలి, లేదంటే డిప్లొమా ఇన్ పేపర్ టెక్నాలజీలు అనేది కంపల్సరీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఎస్ఆర్ సౌత్ రీజియన్లో 10124 జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టోటల్ 3 వేకెన్సీస్ అండి, అంటే డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి మ్యాండటరీ అయి ఉండాలి, ఓకేనా. తర్వాత సౌత్ రీజియన్లో 11624 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జియాలజీ, టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయండి. కాకపోతే డిగ్రీ ఇన్ జియాలజీ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి, ఓకేనా. తర్వాత ఎస్ఆర్ 12824 అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, టోటల్ 1 వేకెన్సీస్ ఉన్నాయండి, డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్ ఎకనామిక్స్ లేదంటే సోషియాలజీ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత మధ్యప్రదేశ్ రీజియన్లో 1024 అండి, 1024 జూనియర్ కంప్యూటర్, టోటల్ 1 వేకెన్సీస్ ఉన్నాయండి, డిగ్రీ ఇన్ ఫిజిక్స్ జియాలజీ ఆర్ మెట్రాలజీ లేదంటే హైడ్రోమెట్రాలజీ అనే సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత కేకే 10324 టెక్నికల్ అసిస్టెంట్, టోటల్ 1 డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదంటే హిస్టరీ లేదంటే మ్యూజియాలజీ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత డబ్ల్యూఆర్ వెస్టర్న్ రీజియన్లో 11724 సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, టోటల్ 1 వేకెన్సీస్ ఉన్నాయండి, డిగ్రీ ఇన్ ఫార్మసీ కెమిస్ట్రీ లేదంటే బయోకెమిస్ట్రీ. మీరు ఎలాగ ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి వీటన్నిటికి అప్లై చేసుకోకండి, డిగ్రీ ఉన్నదని చెప్పేసి మీరు ఏదైనా ఒక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అది ఏ పోస్ట్ ఏంటిది అనేది పోస్ట్ కూడా ఆల్రెడీ చెప్పాను మీకు, ఏ విధంగా అప్లై ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెప్పాను. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఒక వీడియో చేశాను, క్లియర్గా చూడండి. దీనికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటిది అనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను డీటెయిల్గా. ఫైనల్ దీనికి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత అనేది కూడా క్లియర్గా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.